నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మాల్ తెనాలండి. ఈరోజు మా వెబ్సైట్లో చేసినటువంటి అప్డేట్స్ గురించి ఒక 2 మినిట్స్ చెప్పేసి, మా వెబ్సైట్ అండి వి ఫర్నిచర్ మాల్ యాప్ కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఓపెన్ చేస్తే ఇలా వస్తామండి. అది వచ్చిన పైన వచ్చేసరికి హోమ్ మేకింగ్ బెడ్ గురించి, వాటి యాక్సరీస్ గురించి ఎలా వస్తుందని స్ట్రక్చర్ అండ్ అప్పుడు తర్వాత ఇక్కడ ఫాస్ట్ మూవ్మెంట్, ఇది కొత్త అప్డేట్ అండి. ఫాస్ట్ మూవ్మెంట్ పరుపులు అనమాట. ఇప్పుడు ఏం బాగా స్పీడ్గా వెళ్తారు, మీకు టైం లేదనుకున్నప్పుడు దీంట్లో నుంచి చూసుకోవచ్చు అనమాట. బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అని పైన పెట్టేశాం. తర్వాత కిందకు వచ్చిన తర్వాత వి ఫర్నిచర్ హోమ్ మేకింగ్ బెడ్ వరం 3-in-1 లాటెక్స్, వీటి గురించి కింద ఇంట్రొడక్షన్ ఇస్తాను. మొత్తం 4 రకాల వేరియేషన్స్ పెట్టామండి. B2B లాటెక్స్ షీట్స్, వెలుగు బెడ్స్, వీటి గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడే కిందకి వెళ్ళాము. ఇంకా 4 గురించి ఒక క్లారిటీ చెప్తాను అండి. ఇది బెడ్ యాక్సరీస్, ఐరన్ కార్డ్ కూడా దాంట్లోనే వస్తుంది. తర్వాత ఇది ఫైండ్ ఓవర్ బెడ్ అని, మీ బెడ్ని ప్రాబ్లం వైజ్, బడ్జెట్ వైజ్, ఫాస్ట్ సెల్లింగ్, ఓల్డ్ బెడ్ని న్యూ బెడ్ చేసుకోవాలంటే ఎలాంటి బెడ్లు తీసుకోవాలి. B2B 70-84 సైజు గురించి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ సైజ్ అనమాట. దాని గురించి ఒక పెట్టాము. స్పెషల్ ఆఫర్స్ అని పెట్టాము. మాకు ఇప్పుడు ఈ స్పెషల్ ఆఫర్స్ అనేది లాస్ట్ మంత్తో పాటు ఈ నెల కూడా పొడిగించడం అయిందండి. 3-in-1 లాటెక్స్కి యాక్సరీస్, లేకపోతే 1+1 ఆఫర్ కానీ, లేకపోతే 100 డేస్ స్టైల్ కానీ, 3 ఆప్షన్లు ఏదైనా తీసుకోవచ్చు. పరుపుల్లో ఏది తీసుకోవాలి. వరం లాటెక్స్ బెడ్ అనేది ఒక స్పెషల్ భోజనం లాంటిదండి. అంటే దాంట్లో ఇంకా అది లేదు ఇది లేదు అనేది ఉండదు. స్వీట్ ఉండిద్ది, హాట్ ఉండిద్ది, ఫ్రైడ్ రైస్ ఉండిద్ది, బిర్యానీ ఉంటుంది, పులకాలు ఉంటాయి, రోటీ ఉంటుంది, కర్రీస్ ఉంటాయి, సాంబార్, పెరుగు అన్నీ ఉంటాయి. ఎట్లయితే అట్లాగే దీనికి బడ్జెట్ ఒకటే కొద్దిగా ప్రాబ్లం. లేకపోతే వరం లాటెక్స్ బెడ్ అన్నిట్లకల్లా బెస్ట్. ఇది ఏజ్తో సంబంధం లేదు. పుట్టిన పిల్లవాడి కాంచి 90 ఏళ్ళు ముసలాళ్ళ వరకు ఈ పరుపు వాడుకోవచ్చు. లగ్జరీ పరుపులాగా వాడుకోవచ్చు. బాగా నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఎలా వాడుకోవాలని క్లారిటీగా చెప్పారనమాట. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకొకళ్ళని లేదండి, అందరికీ వాడుకోవచ్చు. దాన్ని ఆ విధంగా తయారు చేసాం. 3-in-1 లాటెక్స్ని మీకు వీడియోలో కింద చూడండి, మీకు పరుపులో వెళ్ళి కూడా మీకు క్లారిటీగా చెప్తారు. అది వాళ్ళకు ఉపయోగపడుతుందండి వరం లాటెక్స్ అనేది. తర్వాత మాకు బడ్జెట్ ప్రాబ్లం ఉంది, కొద్దిగా తక్కువ డబ్బుల్లో అన్ని యాక్సరీస్తో కావాలంటే బెస్ట్ బెడ్ ఏదైనా ఉందంటే హోమ్ మేకింగ్ బెడ్, వి ఫర్నిచర్ హోమ్ మేకింగ్ బెడ్ అనమాట. వి ఫర్నిచర్ హోమ్ మేకింగ్ బెడ్లో యాక్సరీస్, బెడ్షీట్లు, ప్రొటెక్టర్లు, టాపర్లు, పిల్లోస్, యాక్సరీస్ అన్ని కలిపి వచ్చేస్తాయి అనమాట. B2Bలో ఏంటంటే ఓన్లీ షీట్లే వస్తాయి. ఓన్లీ లాటెక్స్ షీట్లు కావాలన్నా, రీబాండెడ్ షీట్లు కావాలన్నా, HR షీట్లు కావాలన్నా ఓన్లీ షీట్లు అవైలబిలిటీగా ఉంటాయి. మీకు ఏది కావాలంటే హోటల్స్ వాళ్ళకి, లాడ్జీల వాళ్ళకి, అలాగే పరుపులు చిన్న చిన్న కంపెనీల వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ హోల్సేల్గా తీసుకున్న వాళ్ళందరికీ B2B ఉపయోగపడుతుంది. కొద్దిగా నాలెడ్జ్ ఉంటే కస్టమర్లైనా 2-3 కలిసి తీసుకోవచ్చు. అలాగే సోఫా ఫోమ్స్ కోసం కావాలనుకునే వాళ్ళు ఉంటారు, సోఫా ఫోమ్లు కావాలని, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. వెలుగు బెడ్స్, ఇది కొత్తదండి, ఈ వారమే. అవన్నీ కొద్దిగా నెల రోజుల నుంచి వచ్చినా కానీ ఇది కొత్తగా వచ్చింది. వెలుగు బెడ్స్ ఇదేంటంటే యాక్సరీస్ లేకుండా, వి ఫర్నిచర్ హోమ్ మేకింగ్ బెడ్లో యాక్సరీస్ లేకుండా లాటెక్స్ పరుపులు కావాలి, రీబాండెడ్ లాటెక్స్, ఇలా కాంబినేషన్తో కావాలనుకునే వాళ్ళ కోసం ఇది పెట్టామన్నమాట. విత్ యాక్సరీస్ 42,000 అనుకోండి. వెలుగులో అయితే వితౌట్ యాక్సరీస్ 32,000 రూపాయలు. అట్లాగే ఇప్పుడు 6 ఇంచెస్ కూడా పెట్టామండి. దాని గురించి కూడా మీకు ప్రైస్ చూపిస్తాను. అట్లా కాకుండా మీరు వెలుగు బెడ్స్ తీసుకొని మళ్ళీ యాక్సరీస్ విడిగా కొనుక్కుంటే మామూలు పరుపు కన్నా డబల్ అవుతుంది. అందుకని యాక్సరీస్ కావాలంటే వి ఫర్నిచర్ హోమ్ మేకింగ్ బెడ్లోకి వెళ్ళండి. మాకు యాక్సరీస్ అవసరం లేదంటే వెలుగు బెడ్స్లోకి వెళ్ళండి. దీంట్లో కూడా తీసుకొచ్చాం 8 ఇంచెస్, 6 ఇంచెస్ 2 సైజులు తీసుకొచ్చాం. 6 ఇంచెస్ నొక్కమా వెలుగు బెడ్స్, ఇదిగోండి 2 ఇంచెస్ లాటెక్స్, 4 ఇంచెస్ ఫోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైజ్ 75-72 మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇదిగోండి 21,000కి వచ్చింది. అంటే మామూలుగా యాక్సరీస్ తోటి 30,000 కదండి. మాకు ఏం వద్దు అంటే, యాక్సరీస్ ఏమవుద్దు అంటే ఒక జిప్ కవర్ ఒకటి ఇస్తాము. ఇదిగోండి రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్లో జిప్ కవర్ వచ్చింది అంతే. అన్ని కంపెనీ పరుపులు అయితే ఎలా అయితే వస్తాయో ఆ విధంగా వచ్చింది. మీకు 21,000కి వచ్చేసింది, సైజుని బట్టి అనమాట. ఇప్పుడు సపోజ్ 70-48 పెట్టమ్మా, 15,000 రూపాయలకే ఇప్పుడు 4-6 పరుపు వచ్చేసింది. చాలా బెనిఫిట్ అండి ఇది. మాకు లాటెక్స్ పరుపు కావాలి, మాకు యాక్సరీస్ అవసరం లేకుండా తక్కువలో కావాలనుకునే వాళ్ళ కోసం ఇది ఉపయోగించుకోండి. యాక్సరీస్ అవసరం లేదంటున్నాడు, మళ్ళీ ఇది కొనుక్కొని మళ్ళీ యాక్సరీస్ కొనుక్కుంటే మళ్ళీ కాస్ట్ పెరిగిపోయింది. అందుకని అవసరం లేదనుకునే వాళ్ళు ఇది కొనుక్కోండి. యాక్సరీస్ కావాలి, పిల్లోస్ కావాలి, బెడ్షీట్ కావాలి, ప్రొటెక్టర్లు కావాలంటే కనుక వి ఫర్నిచర్ హోమ్ మేకింగ్ బెడ్లోకి వెళ్ళడమే కరెక్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా స్పెషల్ ఆఫర్స్ యూపీలో అని పెట్టాం కదండి. 6 ఇంచ్ లాటెక్స్ మ్యాట్రస్కి 6,000 రూపాయలు రూపాయికి ఇస్తున్నాము. డ్యూయట్ కవర్ కూడా లాటెక్స్ మ్యాట్రస్ ఏది కొన్నా సరే ₹1 ఇస్తున్నాము. పిల్లో కాంబో ప్యాక్లో యూపీలో ఒకటి ఇస్తున్నామండి. ఒక పరుపుకి 6 దానికి 3 లాటెక్స్ పిల్లోస్ ఇస్తున్నాము. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి హోమ్ మేకింగ్ బెడ్ కానీ వరం 3-in-1 లాటెక్స్ బెడ్ అయితే కానీ ఫ్రీ షిప్పింగ్ ఉందండి. మిగతా వాటికైతే కనుక కర్ణాటక, తమిళనాడుకి ఛార్జ్ ₹1000 పడుతుంది అనమాట. Hi sir, recently I saw your website. I am interested to take mattress, but we need without accessories in 6 inches sir. Is it available in your website now?
వెబ్సైట్లో పెట్టేసాండి వితౌట్ యాక్సరీస్ అడుగుతున్నారు కాబట్టి దాకా B2B పెట్టామండి వితౌట్ యాక్సరీస్. ఇప్పుడు కాంబినేషన్లో కూడా అడుగుతున్నారు. ఇప్పుడు రీబాండెడ్ లాటెక్స్ 6 ఇంచెస్లో పెట్టాము, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. ఐ యామ్ ఫ్రమ్ కర్ణాటక. నాకు హెవీ బ్యాక్ పెయిన్ ఉంది. బడ్జెట్ ప్రాబ్లం లేదు. నా ఏజ్ 62. 3-in-1 బెస్టా, రీబాండెడ్ లాటెక్స్ బెస్టా చెప్పగలరు? ఇప్పుడు మీకు 62 ఏజ్ అంటున్నారు కాబట్టి 3-in-1 కూడా బెస్టే అండి. బడ్జెట్ ప్రాబ్లం ఉంటే కనుక వేరే పెట్టగలరు. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు కాబట్టి మీరు 3-in-1 లాటెక్స్ తీసుకొని ఎలా యూజ్ చేసుకోవాలనేది మేము ఒక స్కేల్లా పెట్టాము. ఇదిగోండి 60-65 ఏజ్ కాబట్టి పైన 110 డెన్సిటీ వేసుకొని కింద 2 90 డెన్సిటీలు వేసుకొని వాడుకోండి. ఎక్సలెంట్గా ఉండేది బెడ్. మీ బడ్జెట్ ప్రాబ్లం లేదు కాబట్టి ఈ విధంగా యూజ్ చేసుకోండి. మొత్తం లాటెక్స్ మీద హార్డ్గా ఉండేది బెడ్, ఎక్సలెంట్గా ఉండేది. ఇలా వాడుకోండి. మీకు ఇలా కాదు మేము ఇంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకుంటే అప్పుడు రీబాండెడ్ లాటెక్స్కి వెళ్ళండి. హాయ్ సార్, నా ఏజ్ 30. నాకు మెత్తగా బెడ్ కావాలి, ఒకటి సజెస్ట్ చేయగలరా? లాటెక్స్ వద్దు అంటే కనుక మీరు మెమరీ ఫోమ్ యూజ్ చేసుకోండి. జేజే ఫోమ్ మెమరీ యూజ్ చేసుకోండి. లేకపోతే హెచ్ఆర్ కానీ మెమరీ కానీ యూజ్ చేసుకోండి. మై సన్ ఈస్ జాయినింగ్ IIT. విచ్ ఈస్ ద బెస్ట్ బెడ్ ఫర్ హిమ్? ప్లీజ్ సజెస్ట్ మీ. బడ్జెట్ ప్రాబ్లం లేదంటే 3-in-1 లాటెక్స్ తీసుకోండి. మీ అబ్బాయి IIT కదా, పాస్ అయ్యే ఉద్యోగం వచ్చినా కూడా వాడుకోవచ్చు. పిల్లలు పుట్టినా రేపొద్దు మ్యారేజ్ అయినా కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఉందన్నమాట 3-in-1 లాటెక్స్ ఉన్న స్ట్రక్చర్. మాకు బడ్జెట్ ఎందుకులేండి అక్కడ అంత రేటు పెట్టుకోవటం అనుకుంటారా కనుక హెచ్ఆర్ 4 ఇంచెస్ 2 ఇంచ్ లాటెక్స్ తీసుకోండి. సార్, ట్రాన్స్పోర్ట్ కి బుక్ చేస్తున్నారు కదా, ఏమైనా డ్యామేజ్ అవుతుందా? ఒకవేళ డ్యామేజ్ అయితే ఎలా సార్, తెలియజేయండి. అసలు 100% డ్యామేజ్ అనేది రాదండి. అంత పక్కగా ప్యాకింగ్ చేస్తాం, అంత పక్కగా ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నాం. ఇదివరకు చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళ దగ్గర డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా లేట్ అయినా సరే క్రాంతి ట్రాన్స్పోర్ట్, నవత ట్రాన్స్పోర్ట్ వీళ్ళతోటే టైఅప్ అయ్యాము. మనం ప్యాకింగ్ పక్కాగా చేసాము. 100% అలా చూడండి. మేము ఇలా స్టిక్కర్లు వేసి ఇలా కట్ చేయొద్దు, ఇలా ఇలా యూజ్ చేయొద్దు, ఇలా చేసి బుక్ చేయొద్దు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చెప్తున్నాము, కస్టమర్లకు కూడా చెప్తున్నాం. ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఈ స్టిక్కరింగ్ వేసి 1 year అవుతుందండి. ఒక్క డ్యామేజ్ కూడా అవ్వలేదు. ఒక్క డ్యామేజ్ కూడా అవ్వలేదు. ఒకవేళ మేము చెప్పినట్టుగా కనుక మీరు పాటించి ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైనా డ్యామేజ్ వస్తే మేము రిటర్న్ మార్చిస్తాం. కానీ అట్లాంటి పరిస్థితి ఈ సంవత్సరం ఒక్కటి కూడా జరగలేదు. సార్, మేము మీ ఫోమ్స్ ని విడిగా సేల్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. మీరు ఇప్పుడు మా దగ్గర P2P ఉంది కదండి, అచ్చంగా ఫోమ్స్ తీసుకొని మీరు తయారు చేసి అమ్ముకోవచ్చు. ఇప్పుడు B2B అంటేనే అది హోల్సేల్ కోసమే పెట్టిందనమాట. మీకు 2-3 కస్టమర్లు ఉన్నారనుకోండి, ఒక 2 పరుపులు 3 పరుపులు తెప్పించుకొని మళ్ళీ యూజ్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు పెట్టుబడి పెట్టకుండానే ఎక్కువ పెట్టకుండా తయారు చేసి అమ్ముకుంటా ఉండొచ్చు. కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకొని ఏ పరుపులు కావాలంటే ఆ పరుపులు మా దగ్గర ఫోమ్స్ తీసుకొని మీరు పరుపులా కుట్టించి అమ్ముకోవచ్చు. ఒకవేళ మీరే కస్టమర్ అనుకోండి, ఇద్దరు కలిసి తీసుకోవచ్చు. ఒక పరుపు మీరు ఉంచుకొని ఒక పరుపు మీ ఫ్రెండ్స్కైనా అలా ఇవ్వచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఏజ్ 48. నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది. పడుకున్నప్పుడు బెడ్ గట్టిగా ఉంది, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది సార్. బ్యాక్ పెయిన్ పెరగకుండా మంచి పరుపు కాంబినేషన్ చెప్పగలరా? డిస్క్ ప్రాబ్లం ఉంది, మీకు పడుకుంటే గట్టిగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు రీబాండెడ్ మీద లాటెక్స్ చేసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లం ఉండదండి. రీబాండెడ్ మీద లాటెక్స్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉండిద్ది. మీకు ఆ 2 ఇంచెస్ లాటెక్స్ ఏమవుతుందంటే మీకు మెత్తనంగా ఉండి మరీ గట్టిగా ఉండకుండా 90 డెన్సిటీ ఇస్తున్నాం కాబట్టి గట్టిగా ఉండదు, మరీ మెత్తగా ఉండదు, మీడియం డెన్సిటీ అనమాట. అది వేసుకోవటం వల్ల మీకు పడుకున్నప్పుడు కూడా కొద్దిగా సపోర్ట్ ఉండి బాగుంటుంది అనమాట. కంపల్సరీ 2 ఇంచ్ లాటెక్స్ వాడండి. హాయ్ సార్, నాకు బ్యాక్ పెయిన్స్ ఏం లేవు. నా ఏజ్ 28. నేను HR+JJ తీసుకోవాలనుకుంటున్నా. లైవ్లో ఒకసారి చూపించండి. అండ్ నాకు కర్వ్ పిల్లోస్ వస్తాయి కదా, వాటి బదులు జంబో పిల్లోస్ ఇస్తారా? 28 HR+JJ తీసుకోవాలనుకుంటున్నారు. లైవ్లో చూపించండి. అలానే కర్వ్ లాటెక్స్ పిల్లోస్ బదులు 2 జంబో పిల్లోస్ కావాలండి. అలా పిల్లోస్లో మార్పు చేయడానికి కుదరదండి. పిల్లోస్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. మీకు కరువు పిల్లోస్, జంబో పిల్లోస్ కావాలంటే మీరు సపరేట్గా కొనుక్కోవాలి. HR+JJ వచ్చేసరికి తీసుకోవచ్చండి. మీ ఏజ్ చిన్నదే కాబట్టి తీసుకోవచ్చు. 60-75 21,000 అండి. 4 HR 4 JJ. ఇదిగోండి జిప్ కవర్, టాపర్, ప్రొటెక్టర్, బెడ్షీట్, లాటెక్స్ పిల్లోస్ 2 ఇవన్నీ వస్తాయండి. ఏమేమి యాక్సరీస్ వచ్చేది కూడా కొత్తగా అప్డేట్ చేసేసి ఈజీగా అర్థం అవటానికి. గుడ్ ఈవినింగ్ సార్. మేము 1 month బ్యాక్ 3-in-1 లాటెక్స్ బెడ్ మీ దగ్గర తీసుకున్నాం. చాలా బాగున్నాయి సార్. నాకు ఒక చిన్న డౌట్. మీ లాటెక్స్ బెడ్ పై వరం లోగో ఉంటుంది అని చెప్పారు. దాంతో ఎక్స్ట్రా పంపించిన 2 ఇంచ్ బెడ్ మీద లోగో లేదు. ఓకే అండి, మీరు వెబ్సైట్ ద్వారా బుక్ చేశారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ లేదండి. 100% వస్తుంది. లోపల లేయర్ మీద ఉంటుందండి స్టాంపింగ్ అనేది. ఒకవేళ లేకపోయినా మా దగ్గర బుక్ చేశారు కాబట్టి మీకు ఆ డౌటే లేదు. మనం అన్ని పంపించేది వరం లాటెక్స్. ఏమవుతుందంటే 6 ఇంచెస్కి ఇలా ఒకటే వచ్చిందండి. అది కటింగ్ చేసినప్పుడు ఒకదానికి వస్తే ఒకదానికి రాకపోవచ్చు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూ పిల్లో? యూ పిల్లో వచ్చేసరికి ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి 100% ఉపయోగపడుతుందండి. అట్లాగే జెంట్స్కి కూడా పట్టు ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటారు,
అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడిద్దండి. ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇలా యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగపడిద్ది. ఉరకబెట్టే వాళ్ళకి, నిద్ర పట్టని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతదండి. గ్యాస్ వల్ల ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులున్నవాళ్ళు, మెడాల నొప్పులున్నవాళ్ళు, నడుము నొప్పి ఉన్నవాళ్ళు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటి ఏ పెయిన్ ఉన్నా గానీ ఈ యూపీలో అనేది చాలా ఉపయోగపడిద్ది. ఇట్లా యేసుకొని ఇలా వాడుకోవాలనమాట. సార్ పాత పరుపు పైన 2 ఇంచ్ లాటెక్స్ వేసుకోవాలని చెప్తున్నారు. మరలా వేసుకుంటే లాటెక్స్ లేయర్స్ జరిగిపోదా సార్? జరిగిపోదండి. ఎందుకంటే మనం 2 ఇంచ్ లాటెక్స్‌తో పాటు జిప్ కవర్ మీ పాత పరుపుతో కలిపిస్తున్నాం. అంటే మీ పాత పరుపు 6 అంగుళాలు ఉందనుకోండి, 2 అంగుళాల జిప్ కవరు, 8 అంగుళాల జిప్ కవర్ యేసిస్తున్నాం. ఇంకప్పుడు జరిగిపోవటం అనేది ఉండదండి. ఒకవేళ మీకు అలా జరిగిపోయిద్దని డౌట్‌గా ఉంటే ఒక టాపర్ ఒకటి కొనుక్కోండి. దానిపైన టాపర్ యేసేసుకోండి ఎలాస్టిక్. అసలు 100% బావుంటది. ఇప్పుడు గూడా అవసరం లేదు. మీకంత డౌట్ ఉంటే ఒక టాపర్ ఒకటి కొనుక్కొని యూజ్ చేసుకోండి. హాయ్ సార్. నాకు స్మూత్‌గా బెడ్ కావాలి. లాటెక్స్ కాకుండా ఒక బెస్ట్ బెడ్ సజెస్ట్ చేయండి. మీకు స్మూత్‌గా బెడ్ కావాలి, మెమరీ ఫోమ్ వేసుకోండి. జేజే ఫోమ్ మీద మెమరీ గాని, హెచ్ఆర్ మీద మెమరీ ఫోమ్ గాని యూజ్ చేసుకోండి బావుండిద్ది. స్మూత్‌గా ఉండిద్ది. సార్ మాది హైదరాబాద్ సార్. 5/6 ఐరన్ కాట్ తీసుకోవాలనుకుంటున్నాను. అయితే ఐరన్ కాట్ వేసుకోవడం వల్ల ఏసీ ఎక్కువ కరెంట్ లాగుతుంది అంటున్నారు. నిజమేనా? అది పిచ్చి అపోహ అండి. మన ఇంట్లో ఏసీ యేసుకొని మనం డోర్ తీసి బయట డోరేసినప్పుడు పొయ్యే వేస్ట్‌లో 10% కూడా ఐరన్ కాట్ కావాలండి. ఒకవేళ ఐరన్ కాట్ చల్లబడిద్దండి. చల్లబడటానికి ఎంతసేపు పట్టిద్ది? ఒక పావు గంటలో చల్లబడిపోద్ది ఐరన్ కాట్. తర్వాత అది కూడా పీల్చుకోదండి. అదేమన్నా తడిదా బయటికెళ్ళిపోవటానికి. ఒకసారి కూలింగ్ అయితే ఇంక మళ్ళీ అవ్వదు. ఇప్పుడు ఇంకా ఆ విధంగా లెక్కేసుకుంటే ఇంట్లో ఐరన్ బీరువాలుంటాయి. ఎన్నో ఉంటాయి. హోల్స్ ఉంటాయి. డోర్‌లకి, కిటికీలకి, డోర్‌లకి బోలెడన్ని సార్లు హోల్స్ ఉంటాయి. వాటిలోంచి బోలెడంత ఏసీ వేస్ట్ అయిపోద్ది. వాటితో పోల్చుకుంటే ఇది 1% కూడా కాదు. బాత్రూమ్‌కి మీరు ఒకసారి ఎళ్ళొస్తే ఎంత వేస్టేజ్ ఏసీ అయిద్దో అంతకన్నా తక్కువ ఐరన్ కాట్‌కి అయిద్దండి. అందుకని అది పెద్ద అపోహ అండి. ఐరన్ కాట్ పట్టుకుంటే చల్లదనం వచ్చిద్దని ఫీలింగే గానీ, అది కూడా ఇప్పుడు మన దానికి ఎనకమాలంతా కుషను, కాళ్ళ దగ్గర కుషన్ ఇచ్చేసాం. ఒక రాడ్ ఒకటే ఉంటది. తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒక రాడ్డే ఉండేది. అది పెద్ద ఇబ్బందేం కాదండి. అది ఎండలోంచి తీసుకొస్తే ఏదన్నా ఇంకో 10 నిమిషాలు పట్టిద్దేమో కూలింగ్ అవ్వటానికి. ఎప్పుడు రూమ్‌లో ఉండేది 5 నిమిషాలు, 2 నిమిషాల్లో కూలింగ్ అయిపోద్ది. అది పెద్ద ఇబ్బందేం కాదు. అందులో మనం పౌడర్ కోటింగ్ ఏసాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓల్డ్ పరుపు ఎక్స్‌చేంజ్ చేసుకుంటారా? ఓల్డ్ పరుపు ఎక్స్‌చేంజ్ చేసుకోవటం అంటే అసలు ఎంత అమాయకత్వం అంటే అండి, మీ పాత పరుపుని తీసుకొని కొత్త పరుపులో తగ్గిస్తామని చెప్పి మామూలుగా రూ. 10,000 తగ్గిస్తామనుకోండి పరుపుకి. పాత పరుపు కింద తగ్గించిస్తామని చెప్పి మీ పాత పరుపుని తీసి పారేయటమే తప్పితే మీకు ఒక్క రూపాయి కూడా రాదండి. అది ఉత్త అపోహమైన మాట. ఓల్డ్ బెడ్ తీసుకుంటామంటే ఎవ్వరు నమ్మొద్దండి. దేనికి పనికిరాదండి. మీకు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా రావు. ఒక విధంగా చెప్పంటే. ఇవాళ కంపెనీలన్నీ దారిలోనే పారేసొస్తాయి. తీసుకొని పరుపుని దారిలోనే పారేసొస్తాయి. దానికన్నా మీరే లేని వాళ్ళకో, మీ దగ్గరున్న వాళ్ళకో, మీకు తెలిసిన వాళ్ళకో తగ్గించి అమ్మటమో, ఊరకనే ఇవ్వటమో చేయొచ్చు. లేకపోతే ఓఎల్ఎక్స్ యాప్‌లో పెట్టి రూ. 1000కో, 500కో ఇస్తే వాళ్ళనే హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ నేను మీ దగ్గర 3 ఇన్ 1 బెడ్ తీసుకున్నాను. చాలా బావుంది సార్. ఓకే సార్. థాంక్ యూ అండి. నమస్తే అండి. చాలా ధన్యవాదాలు. సార్ రీబౌండెడ్ మెమరీ ఫోమ్ కాంబినేషన్ ఏ ఏజ్ వాళ్ళు వాడుకోవచ్చు? రీబాండ్ ఎవరైనా వాడుకోవచ్చండి. మాక్సిమం 2 ఫోమ్‌లే కాబట్టి ఎక్కువగా బాగా సివియర్‌గా నడుము నొప్పి ఉన్నవాళ్ళు వాడుకుంటే బావుంటదది. జనరల్‌గా గూడా ఎవరైనా వాడుకుంటారంటే నడుము నొప్పి ఉన్న పరుపులు ఎవరైనా వాడుకోవచ్చు. ఏ పరుపులు పడితే ఆ పరుపు నడుము నొప్పి ఉన్నోళ్ళు వాడకూడదు. ఇది నడుము నొప్పి బెడ్ కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు. ఇబ్బందేమి లేదు. అయితే ఇక్కడ అంతా ఫోములతోటి అంత లగ్జరీ అంత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. రీబాండెడ్ లాటెక్స్ కన్నా బెస్ట్ ఏం కాదు మెమరీ ఫోమ్ అనేది. రెండోది ఒకవేళ మెమరీ ఫోమ్ జనరల్ పర్సన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఏమైనా తీసుకోవాలనుకుంటే గనక ఈ హెచ్ఆర్ మీదో, జేజే మీదో తీసుకోండి. కొద్దిగా స్మూత్‌నెస్ ఉంటది. కంఫర్ట్ అన్నా ఉంటది. రీబాండెడ్ మీద మెమరీ యేసుకుంటే అది అణిగిపోయి రీబాండెడే టచ్ అయిద్దనమాట. హాయ్ సార్. ఐ యామ్ ఫ్రమ్ మహారాష్ట్ర. మాకు బెడ్ కావాలి పంపిస్తారా? పంపిస్తామండి. ఆంధ్ర, తెలంగాణకి ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ అండి. మహారాష్ట్రకైతే గనక ఛార్జ్ 2000 ఎంతో ఛార్జ్ పడిద్దండి. మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయిన తర్వాత మీరు బుక్ చేసుకున్నారు. మీ పిన్ కోడ్ ఇవ్వంగానే ఆటోమేటిక్‌గా మీ స్టేట్ ఎంత ఏదైతే ఉందో అంత ఛార్జ్ అదే తీసేసుకుంటదండి. వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోండి. సార్ ఫుల్ లాటెక్స్ 10 ఇంచెస్ బెడ్ కావాలి. ఎలా తీసుకుంటే బావుంటుంది? మీరు తీసుకోవచ్చండి. 4 ఇంచ్ లాటెక్స్, 6 ఇంచ్ రెండు పరుపులుగా తీసుకోండి. 6 ఇంచ్ లాటెక్స్ ప్లస్ 4 ఇంచ్ లాటెక్స్ విడివిడిగా తీసుకున్నా పర్వాలేదు. లేకపోతే 2 కలిపి తీసుకున్నా కూడా బుక్ చేసుకొని మేము పంపిస్తాం. సార్ అమ్మగారికి పక్షవాతం ఏ పరుపు చెప్తే బావుంటుంది? రీబాండెడ్ తీసుకోండి సార్. రీబాండెడ్ ఒక్కటే యూజ్ చేయండి. ఎందుకంటే కూర్చొని లెగవాలన్నా గాని కష్టం కాబట్టి ఓన్లీ రీబాండెడే తీసుకోండి సరిపోతది. గట్టిగా ఉన్న పరుపే వాడాలి. 25 ఇయర్స్ వాళ్ళు 10 ఇంచ్ మెమరీ వేసుకుంటే బావుంటుందా అని అడుగుతున్నారు. 10 ఇంచ్ మెమరీ ఫోమ్ వేస్ట్ అండి. దండగా మీకు కావాలంటే ఒక 4 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ జేజే, 2 ఇంచ్ మెమరీ యేసుకోండి. ఇంకంతకన్నా ఎక్కువ మెమరీ అనవసరం. అట్లా కాదు 6 ఇంచెస్ లాటెక్స్ తీసుకొని 4 ఇంచ్ మెమరీ యేసుకోండి. 2 టూలేసుకోండి మెమరీ.
అదొక బెటర్. సార్ హెవీ బ్యాక్ పెయిన్ ఉంది. అసలు పడుకోలేకపోతున్నాం. కొంచెం బడ్జెట్‌లో ఉండేటట్టు బెడ్ సజెస్ట్ చేస్తారా? ఓన్లీ రీబాండెడ్ తీసుకోండి. బడ్జెట్‌లో మీకు అంతకన్నా మించిన పరుపు ఇంకేది రాదండి. 5, 6 పరుపు రూ. 10,000 అవుతది. సార్ బ్యాక్ పెయిన్‌కి ఓన్లీ 2 ఇంచ్ రీబాండెడ్ విత్ టాపర్ యూజ్ చేసుకోవచ్చా? 2 ఇంచ్ రీబాండెడ్ ఉపయోగపడదండి. 2 ఇంచ్ రీబాండెడ్ ఇరిగిపోయిద్ది. 4 ఇంచ్ రీబాండెడ్ అసలు పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి రీబాండెడ్. 4 ఇంచ్ రీబాండెడ్ ఏసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ టాపర్ ఏసుకొని. ఓన్లీ 2 ఇంచ్ రీబాండెడ్ ఇరిగిపోయిద్దనమాట. సార్ హోల్‌సేల్‌గా తీసుకొని మేము బయట షాప్‌లో అమ్ముకోవచ్చా? అమ్ముకోవచ్చండి. అయితే మా దగ్గర అన్ని ఒరిజినల్ మెటీరియల్ దొరుకుతది. లాటెక్స్ ఉందనుకోండి మా దగ్గర 90 డెన్సిటీ ఉండిద్ది. బయట 70%, 80%, 75% లాటెక్స్ దొరుకుతుంది. రెండోదేనా ఆర్టిఫిషియల్ లాటెక్స్‌ని ఒరిజినల్ లాటెక్స్ కింద అమ్ముతున్నారు. మాది వరం బ్రాండ్‌తో వచ్చిద్ది కాబట్టి ఒరిజినల్ లాటెక్స్ కాబట్టి మీరు వరం లాటెక్స్ అవైలబిలిటీ అయితే తీసుకోవచ్చు. లేకపోతే మా దగ్గర తీసుకొని చెప్పండి మీరు మాది వరం లాటెక్స్ అండి హై క్వాలిటీ ఉండిద్దని చెప్పి మీరు అమ్ముకోవచ్చు. బీ2బీ పెట్టింది అందుకండి. చాలా మంది తీసుకుంటున్నారు ఇప్పుడు. సార్ యాక్సెసరీస్ 1+1 ఉన్నాయి కదా! అవి మేము యాడ్ చేసుకోవచ్చా సార్ మామూలు బెడ్‌తో? మామూలు బెడ్‌తోటి అది అవైలబిలిటీ లేదండి. ఓన్లీ బీ2బీ గాని, వెలుగు గాని తీసుకునే వాళ్ళ కోసమే అది పెట్టామండి. ఎందుకంటే బీ2బీ తీసుకున్న వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి వాళ్ళకి 1+1 ఆఫర్‌లో పెట్టాము. జనరల్ పర్సన్స్‌కి అవైలబిలిటీ లేదండి. ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే గనుక ట్రాన్స్‌పోర్ట్ మీదే అయిద్ది. పరుపుతో పాటు పంపిస్తే మాదే ట్రాన్స్‌పోర్ట్ అయిద్ది. అట్లా కాకుండా మీ అంతట మీరు సొంతంగా బుక్ చేసుకుంటే మాత్రం ట్రాన్స్‌పోర్ట్ మీదే అవుతది. 2 ఇంచ్ రీబాండెడ్ ప్లస్ 6 ఇంచ్ లాటెక్స్ యూజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇంకా 6 ఇంచ్ లాటెక్స్ తీసుకునేటప్పుడు 2 ఇంచ్ రీబాండెడ్ కూడా అవసరం ఉండదు. కాదంటే మీకు 8 ఇంచెస్‌లో కావాలంటే తీసుకోవచ్చు. హాయ్ సార్ 2 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ మెమరీ, 2 ఇంచ్ లాటెక్స్ బావుంటుందా? ప్లీజ్ సజెస్ట్. బావుంటదండి. 2 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ మెమరీ, 2 ఇంచ్ లాటెక్స్. ఏసుకోవచ్చండి. యూజ్ చేసుకోవచ్చు బావుండిద్ది. అయితే 65 మెమరీ పైనేసుకోండి. లాటెక్స్ కిందేసుకోండి. మెమరీ ఫీల్ మధ్యలో ఉంటే ఉపయోగపడదు. అణిగిపోయిద్ది. వేస్ట్ అయిపోయిద్ది. అట్లా కాకుండా మీరు మధ్యలో కావాలంటే గనుక సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ ఏసుకొని మెమరీ పైనేసుకోండి. 65 డెన్సిటీ లాటెక్స్ 2 ఇంచెస్ కావాలి సార్. మీరు బుక్ చేసుకోండి. కింద 2000 ఎక్స్‌ట్రా పే చేయాలండి. ఎందుకంటే 65 డెన్సిటీ అంటే 3-in-1 లాటెక్స్ నుంచి తీసి ఇవ్వాల్సొచ్చిద్ది. దానికి ఇన్నర్ కవర్ వస్తదనమాట. దానికోసం 2000 ఎక్స్‌ట్రా పే చేస్తే ఇస్తామండి. మీరు 2 ఇంచ్ లాటెక్స్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బుక్ చేసుకొని 2000 యాడాన్‌లోకెళ్ళి యాడాన్‌లో పే చేయండి మీకొస్తది. బెడ్ కమ్ సోఫా అవైలబులా సార్? సోఫా కమ్ బెడ్ ఒక 15 డేస్‌లో రెడీ అవుతుందండి. అది రాగానే మీకు వెబ్‌సైట్ ద్వారా, యాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చెప్తామండి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ మాది ఓల్డ్ కాటన్ బెడ్. మేము బెడ్‌ని ఎలా ప్లాన్ చేయాలి అప్‌డేటెడ్ బెడ్‌గా? చేసుకోవచ్చండి. ఓల్డ్ కాటన్ బెడ్ మీద 2 ఇంచ్ లాటెక్స్ ఏసుకుంటే మీకు ఎక్సలెంట్‌గా అయిపోయిద్దండి. మీరు మా వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి ఫైండ్ యువర్ బెడ్‌లో ఓల్డ్ బెడ్, న్యూ బెడ్ అని ఉండిద్దండి. మీరు 4 ఇంచెస్ అయినా ఏసుకుంటే ఇంకా 100% బావుండిద్ది. 2 రీబాండెడ్, 2 లాటెక్స్ ఏసుకోండి బావుండిద్ది. సార్ వరం కాస్ట్ ఎంత సార్? వరం 3-in-1 లాటెక్స్ అండి. వరం మామూలుగా వరం లాటెక్స్ 2 ఇంచెస్, 4 ఇంచెస్ మామూలు లాటెక్స్ కింద వరం లాటెక్సే ఇస్తున్నాము. అట్లా కాకుండా 3-in-1 లాటెక్స్ తీసుకుంటే గనక మీకు 5, 6 45,000 అండి. విత్ యాక్సెసరీస్ అండి. ఏమేమొస్తాయంటే 2 పిల్లోస్, 2 బెడ్ షీట్లు, ఒక ప్రొటెక్టర్, ఒక టాపరు, ఒక జిప్ కవరు, ప్లస్ 3 ఇన్నర్ కవర్లు, ప్లస్ ఒక లాటెక్స్ షీటు, ప్లస్ దానికి ఇన్నర్ కవరు, కంఫర్టరు, ఒక దానికి డ్యూయట్ కవరు. ఇన్ని యాక్సెసరీస్‌తో కలిపి 45,000 విత్ ట్రాన్స్‌పోర్ట్. మొత్తం 8 ఇంచెస్ వస్తదండి. సార్ మీరు 3-in-1 లాటెక్స్ వారంటీ కింద 2 ఇంచ్ లాటెక్స్ ఎక్స్‌ట్రా షీట్ ఇస్తున్నారు కదా! దానిని సెపరేట్‌గా పైన వేసుకొని బదులు మీరు 8 ఇంచెస్ కవర్ ఇస్తే దానిలోనే పెట్టుకోవచ్చు కదా! అందరికి 8 ఇంచెస్ అవసరం ఉండదు. 6 ఇంచెస్ ఇష్టపడతారంటే మీరు కవర్‌కి ఎక్స్‌ట్రా జిప్ కవర్ ఇస్తే అప్పుడు ఆ జిప్ లాక్ చేస్తే 2 ఇంచ్ తగ్గి 6 ఇంచ్ అయ్యేలాగా జిప్ ఓపెన్ చేసి 8 ఇంచ్ అయ్యేలాగా. అంటే యాక్చువల్‌గా ఇది ఒక చిన్న లాజిక్‌తో ఇచ్చామండి. ఊరనే మనం ఏదైనా చేశాము అంటే 10 మందికి ఉపయోగపడే విధంగా చేస్తామండి. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక పరుపుకి ఇన్నర్ కవర్ ఏస్తున్నాం. ఇప్పుడు లాటెక్స్ ఇట్లా 3 షీట్లున్నాయండి. 3 షీట్ల మీద జిప్ కవర్ వస్తది, ప్రొటెక్టర్ వస్తది, టాపర్ వస్తది. మళ్ళీనేమో బెడ్ షీట్ వస్తది. ఇదిగోండి. ఇలా వచ్చినాక ఇయన్నీ ఏసిన తర్వాత లాటెక్స్ మీద పనుకున్న ఫీలింగ్ ఏమి ఉండదు గదండీ అని అడుగుతున్నారు కొంతమంది. ఇప్పుడు ఇయన్నీ పరుపు ఈ 6 ఇంచెస్ పరుపుకి అయన్నీ ఏసేస్తారు. ఈ పైన ఒక 2 ఇంచ్ లేయర్ ఏసేసుకొని దాని మీద పనుకుంటే 2 బెడ్ షీట్లు ఇస్తాం గదండీ! ఒక బెడ్ షీట్ అయినా 3-in-1 లాటెక్స్ తొడిగేసుకోండి. ఇది 2 ఇంచెస్ పైనేసి దాని మీద ఒక లాటెక్స్ ఒక లాటెక్స్ షీట్ 2 ఇంచెస్ ఏసుకొని, ఒక బెడ్ షీట్ ఇంకోటి 2 ఇస్తున్నాం దీనికి. దాని పైన ఏసుకొని పడుకోండి. ఎక్సలెంట్ ఫీలింగ్ కలిగిద్ది. పిల్లలు పాసిపోసారు. ఆ పై 2 ఇంచ్ లేయరే దెబ్బతినిద్ది. 6 ఇంచ్ లేయర్ దెబ్బతినదు. ఒకవేళ పిల్లలు ఎగిరెగిరి తొక్కారు. కింద 6 ఇంచ్ లేయర్ దెబ్బతినదు. పైన 2 ఇంచ్ లేయరే దెబ్బతినిద్ది. మీరు ఇష్టం వచ్చినట్టు హార్డ్‌గా వాడినా, సాఫ్ట్‌గా వాడినా, ఎట్లా వాడినా గూడా ఆ 2 ఇంచ్ లాటెక్స్ పైదే దెబ్బతినిద్ది గానీ, 6 ఇంచెస్ లేయర్ దెబ్బతినదనమాట. ఇది ఒక సూక్ష్మమైన
ఆలోచన అనమాట. అంటే కస్టమర్ మన దగ్గర 2 ఇంచ్ 8 ఇంచెస్ పెట్టి తీసుకున్నా కానీ ఎంత చేసినా ఆ 2 ఇంచే దెబ్బతినిద్ది. కింద 6 ఇంచెస్ దెబ్బతి వాటర్ లీటర్ పోయండి కిందకెళ్ళదు. ఇప్పుడు ఇయన్నీ యేసుకొని పనుకుంటే లాటెక్స్ మీద పనుకునే ఫీలింగ్ ఉండట్ల. ఇప్పుడు మనం బండి మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు బండి మీద వెళ్ళిన ఫీలింగ్ మనకి బండి మీద ఎందుకు వెళ్తాం? గాలి కోసం, ఆ ఫీల్ కోసం వెళ్తాం. కానీ హెల్మెట్ ఎప్పుడైతే పెట్టుకుంటాం ఆ ఫీల్ ఉండదు. ఏదో జైల్లో శిక్ష వేసినట్టుగా ఉండిద్ది. మెడకి ఇలా బిగించేస్తే. బరువుగా ఉండిద్ది, గాలి రాదు, ఊపిరాడదు, ఫోన్ మాట్లాడటానికి కానీ, ఏదైనా చూడటానికి కానీ అనీజీగా ఉండదు. ఎవరిని పిలిచినా తిరగడానికి చాలా ఇబ్బంది పడతాం. కానీ తప్పదు సేఫ్టీ పర్పస్. అట్లాగే పరుపు కూడా ఓ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనం ఇచ్చే పరుపు ఉండాలి అంటే దానికి కొన్ని కట్టుదిట్టం చేస్తాం. అంటే పగడ్బందీ చేస్తాం. అలా చేసినప్పుడు మనం పనుకున్నప్పుడు నిద్ర పట్టదు. అన్‌ఈజీగా ఉన్నట్టు ఉండిద్ది. ఎందుకంటే లాటెక్స్ మీద పనుకుంటే ఆ ఫీల్ వేరే. యాక్చువల్‌గా డైరెక్ట్‌గా లాటెక్స్ మీద పలసటి ఇన్నర్ కవర్ ఇస్తున్నాం మనం. దాని మీద పనుకుంటే చాలా హ్యాపీగా ఉండిద్ది. అట్లని పరుపు మొత్తం అలాగే ఇస్తే పరుపు మొత్తం చెడిపోద్ది. ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా పరుపు అంతా చెడిపోద్ది. అందుకని మేమేం చేసామంటే ఈ లేయర్స్ 3 లోపల ఉంటాయి. దాని కంఫర్ట్, యాక్షన్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. దానిలో ఏం తేడా రాదు. మనం 2 ఇంచ్ లాటెక్స్ మీద పనుకుంటే మీకు ఎయిర్ సర్క్యులేషన్ అయిద్ది, బ్రీతింగ్ ప్రాబ్లమ్ అన్ని రకాలుగా కూడా సెట్ అయిపోద్దనమాట. అందుకు చేసింది సూక్ష్మం అండి. మాకు కాదు 8 ఇంచెస్ మాకు జిప్ కవరే కావాలంటే గనుక మీరు అక్కడ పర్సనల్ రిక్వెస్ట్‌లో మీరు పెట్టండి మాకు 8 ఇంచెస్ జిప్ కవర్ పంపించమని పంపించేస్తాం. మనం ఎక్స్‌ట్రా చార్జ్ ఏం తీసుకోవట్లేదు. అప్పుడు మొత్తం లేయర్స్ దాంట్లోనే ఉంటాయి. అయితే ఒకటి మాత్రం జరిగిద్దండి. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో 65 డేస్‌లో ఒక 5 ఏళ్ళకి, 6 ఏళ్ళకి దెబ్బతిన్నా గాని ఈ ఇప్పుడనుకోండి తీసుకొచ్చి దాని లోపల పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకోవడానికి కుదరదు. అప్పుడు మళ్ళీ స్పెషల్‌గా 6 అంగుళాల జిప్ కవర్ కొనుక్కొని వాడుకోవచ్చు. ఇబ్బందేం లేదు. మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. హాయ్ సార్. హౌ టు గ్రో కిరాణా షాప్ సార్? కిరాణా షాపు టిప్స్ అంటే అండి నేను ఫస్ట్ నా కిరాణా బిజినెసే. నేను కిరాణా షాప్ మీద ఒక వీడియో చేశాను. మా యూట్యూబ్ ఛానల్‌లోకెళ్ళి ఫస్ట్ వీడియో అదే కిరాణా షాప్ మీద. అది చూడండి మీకు 50% ఐడియాస్ మీకొచ్చేస్తాయి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గనుక నెక్స్ట్ లైవ్‌లో అడగండి. నేను ఇంకా క్లారిటీగా చెప్తాను. మీకేమైనా డౌట్ ఉంటే డౌట్ అడగండి. ఆ వీడియోలో చెప్పిన దాని గురించి డౌట్ అడగండి క్లారిటీగా చెప్తాను. దాదాపుగా అరగంట వీడియో. అరగంట వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏదో ఒకటి ఉపయోగపడిద్ది. మొత్తం కాకపోయినా మీకు 90% తెలిసినా 10% అన్నా ఉపయోగపడిద్ది. ఆ 10%లో ఏమైనా డౌట్ అడగండి నేను క్లారిటీగా చెప్తాను. హాయ్ సార్. మీరు యూ షేప్ పిల్లో లోపల ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు? మాది ఈ షేప్ పిల్లో లోపల మొత్తం లాటెక్సేనండి. లాటెక్స్ పీసులు అంటారు. షెడ్యూల్డ్ లాటెక్స్ అంటే లాటెక్స్‌లోంచి వచ్చినటువంటి వేస్ట్ పీసులు ఉంటాయి కదా! అయన్నీ ముక్కలు ముక్కలుగా చేసింది దాని లోపల పెడతాం. లాటెక్స్ మొత్తం లాటెక్స్ కింద లెక్క అది. ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అంటే అది చెప్పానండి. మీ పరుపు దేనికి పనికిరాదండి. పారేసి రావటమే. కానీ డబ్బులు మేము తగ్గించే డబ్బులు దాని కిందని చెప్తాం. ఇప్పుడు మేము పరుపు ఫ్రీ ఇస్తున్నాము. మీ ఎక్స్‌చేంజ్ అండి మీ పరుపు పాత పరుపు ఇచ్చారు కాబట్టి కొత్త పరుపు ఇస్తామని చెప్పి అలా అమ్ముతాను తప్పితే మీ పరుపు దానిలాంటి ఎవరివి కూడా నమ్మొద్దు. ఫర్నిచర్‌లో ఎవరైనా సరే ఎక్స్‌చేంజ్ ఆఫర్ అన్నారంటే నమ్మొద్దసలు. ఎందుకంటే ఏ ఫర్నిచర్ కూడా ఒకళ్ళది ఒకళ్ళకి సెట్ కాదు. మా దగ్గర 6x5 కుర్లాన్ పరుపు ఉంది. 6x5 లాటెక్స్ ఎంత రేట్ అవుతుంది సార్? 15,000 అవుతదండి. దానికి ఒక 2 ఇంచ్ లాటెక్స్ ప్లస్ జిప్ కవర్ మీ పాత పరుపుతో కలిపి జిప్ కవర్, లాటెక్స్ పిల్లోస్ అయితే 2 వస్తాయండి 5/6కి ఒక కంఫర్టర్ కవరు ప్లస్ 10% డిస్కౌంట్ అంటే 15,000 డిస్కౌంట్ కూడా పోను 15,000 వస్తుంది. ప్లస్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ ఆంధ్ర, తెలంగాణ. సార్ 6/7కి ఫోమ్స్ మెటీరియల్స్ ఏదైనా కాంబినేషన్ అవైలబుల్ ఉంటుందా సార్? 6/7లో ఓన్లీ రీబాండెడ్‌కే అవైలబుల్ ఉందండి. ఇంకా లాటెక్స్ అవైలబుల్ ఉంది. అట్లా కాకుండా ఫోమ్స్ కావాలంటే గనుక జాయింట్ పడిద్దండి. ఓన్లీ లాటెక్స్ అయితే గనుక సీల్డ్ ఒకటే ముక్క ఇచ్చేస్తాం. అలా కాదు మాకు ఫోములో కావాలి హెచ్ఆర్, జేజేఆర్ అంటే ముక్కలు కాతే జాయింట్ చేసిస్తాం. సోఫా కమ్ బెడ్ కాస్ట్ ఎంత? ఎక్కడికైనా డెలివరీ ఇస్తారా? సోఫా కమ్ బెడ్ అంటే మొత్తం మనది పరుపు మెటీరియల్ తోటే చేస్తామండి. లాటెక్స్ కానీ రీబాండెడ్ వీటితోటి సూపర్ సాఫ్ట్ ఇచ్చారు వీటితోటే తయారు చేస్తాము. అదొచ్చేసరికి మనకి 15 డేస్ పట్టిద్దండి. ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవుతుంది. ఎక్కడికైనా ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్‌పోర్ట్ ఉంది. ఇండియా మొత్తం పంపిస్తాము. మొత్తం ఫోమే ఉండిద్దయితే. వుడ్ అనేది వాడకుండా చేస్తాం. హాయ్ సార్. 6 ఇంచ్ లాటెక్స్ 110 డెన్సిటీకి వరం లోగో రావటం లేదు. అయినా కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి. మీరు 110 డెన్సిటీ మాది మీరు వరం 3-in-1 లాటెక్స్ ఒక బ్రాండ్ రిలీజ్ చేసినాక మా దగ్గర వరం యాప్‌లో నుంచి మీరు కొంటున్నారు. అంటే వరమే ఇస్తాం. మొత్తం వరం ఏ కాంబినేషన్ తీసుకుని లాటెక్స్ అనేది వస్తే వరమే వస్తది. స్టాంపింగ్ వచ్చిద్దండి. సీల్డ్ గనుక లేకపోతే స్టాంపింగ్ వస్తుంది ఇప్పుడు. అది కాక మీకు ఇచ్చే జిప్ కవర్ మీద అన్నిటి మీద వరం అని ఉండిద్ది. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. 4x5.7 ఫీట్ సైజ్‌లో బెడ్ అవైలబుల్‌గా ఉంటుందా అండి? 6.25లో కట్ చేసి 5.75లో ఇవ్వటమేనండి. మీరు 4, 6 బుక్ చేసుకోండి. దాంట్లో కట్ చేసి ఇస్తాం. సార్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి వితిన్ బడ్జెట్ ఏం స్టార్ట్ చేయవచ్చు? యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని వీడియోస్ చెప్పానండి. ఆ టిప్స్ పాటించండి. ఒకవేళ మీరు కొత్త అయితే గనక తక్కువ బడ్జెట్‌లో మా డిస్‌ప్లే పాయింట్ కూడా అవైలబిలిటీ ఉందండి. మీ ఊళ్ళో మా డిస్‌ప్లే పాయింట్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒక 3 lakhs బడ్జెట్ ఉంటే గనక పెట్టుకోవచ్చు.
సార్ మీరు లాటెక్స్ ఫోమ్స్ అంత ప్యూర్‌గా ఎలా ఇవ్వగలుగుతున్నారు? అండ్ కంపెనీస్ ఎందుకు ఇవ్వడం లేదు? మనదేంటంటే డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో టై అప్ అయ్యి మేము ఇస్తున్నామండి. రెండోది కంపెనీలన్నీ కూడా వాళ్ళు ఫోములు తయారు చేసి, వాడి ఫోముల మీద అమ్మాలనే శ్రద్ధ ఉంటది తప్పితే, లాటెక్స్‌లు తయారు చేయాలని ఉండదు. లాటెక్స్ అనేది ఎక్కడ పెడితే అక్కడ తయారు చేయలేమండి. లాటెక్స్ రబ్బర్ ఎక్కడైతే తయారైతే అక్కడ కేరళ రబ్బర్ ఉంది కాబట్టి కేరళలో తయారు చేస్తారు ఇండియాలో. ఇంకొకటి 2 చోట్ల బెంగుళూరు దగ్గర ఒక ఊరుందండి. కొన్ని చోట్ల ఉంది. అక్కడ తయారు చేస్తారు. రబ్బర్ చెట్లు ఎక్కడైతే ఉండిద్దో యూనిట్ అక్కడ ఉండిద్ది. ఈ రబ్బర్ చెట్లు తయారు చేసే యూనిట్‌లన్నీ కూడా అమెరికా, యూరప్ అన్ని దేశాలు మనకి ఇండియా నుంచి పంపిస్తారు లాటెక్స్. వాళ్ళు లాటెక్స్ కాస్ట్లీ మెటీరియల్. ఫోమ్స్ అనేది తక్కువ మెటీరియల్. కెమికల్ ప్రొడక్ట్. వాళ్ళందరూ ఒక లారీ కెమికల్ తీసుకొస్తే 10 లారీలు అయితాయి. అదే లాటెక్స్ 10 లారీలు తీసుకొస్తే 5 లారీలు లాటెక్స్ కూడా బయటికి రాదనమాట. అది కాక చాకిరీ. ప్రతి షీటు ఉడికిచ్చాలి. ఫోములు అట్ట కాదు. ఒక కెమికల్ ఒక చాట పోస్తే లారీలు లారీలు ఫోములు వస్తా ఉంటాయన్నమాట. అందుకని కంపెనీలు వాళ్ళ పరుపులు, వాళ్ళ ఫోముల్నే ఇంట్రొడ్యూస్ చేయాలని చూస్తే అవి గొప్పలా చెప్తారు. యాక్చువల్‌గా లాటెక్స్‌కి మించింది ఏదీ లేదు. మనం తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నామంటే మనం డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో టై అప్ అయ్యాం కాబట్టి ప్యూర్ లాటెక్స్ డైరెక్ట్‌గా ఒక విధంగా చెప్పండి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్ కస్టమర్‌కెళ్ళిపోతుంది. ఇప్పుడు మా దగ్గర డీలర్లు, సబ్ డీలర్లు ఇలా ఏమి లేదసలు. మా దగ్గర షీట్ తయారవుతుంది. మీ దగ్గరికి డైరెక్ట్‌గా వచ్చేస్తుంది యాప్ ద్వారా. ఎక్కడ కూడా యాప్ కూడా ఓన్ యాప్. ఎవరికీ కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌లో ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో టై అప్ అయినా కూడా ఎంతో కొంత పెట్టాలి. కమిషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన దానికి అది కూడా లేదు. అందుకని అంత తక్కువగా ఇవ్వాలి. సార్ నిన్న 4 ఇంచ్ రీబాండెడ్ ప్లస్ 2 ఇంచ్ లాటెక్స్ ఆర్డర్ బుక్ చేశాను. 34,000 వర్త్. ఏదైనా ఆఫర్ ఉందా? జులై ఆఫర్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్. ఇప్పుడు ప్రెజెంట్ పోయిన నెల ఏదైతే స్పెషల్ ఆఫర్ ఉంది కదండీ! ఆన్‌లైన్ అదే సేమ్ ఆఫర్ అండి. మీరు బుక్ చేసుకోవచ్చు. ఏదైతే ఉందో అది వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుంటే 100% జెన్యూన్‌గా మీకొస్తది. సోఫా కమ్ బెడ్స్ కావాలి ఆన్‌లైన్‌లో పంపిస్తారా? ఒక 15 డేస్ టైమ్ ఉంది. అంటే మనది తయారైందండి. ఇంకా ప్రొడక్షన్‌లో ఫైనల్ వర్క్‌లో ఉంది. అయి గనక అయిపోతే గనక మీకు పంపిస్తాం. సార్ వాట్ ఆర్ ద అడిషనల్ చార్జెస్ ఫర్ కస్టమైజ్డ్ బెడ్? కస్టమైజేషన్‌కి అడిషనల్ చార్జెస్ అంటే అండి ఒక పరుపుని కటింగ్ చేస్తే గనక దానికి చార్జెస్ ఏం తీసుకోవట్లేదండి. అట్టగాను మాకు ముక్కలు కావాలి అంటే గనుక 2000 ఎక్స్‌ట్రా చార్జ్ తీసుకుంటాము. అలాగే ఇలా కార్నర్‌లు కటింగ్ చేయాలన్నా గాని 2000 చార్జ్ ఎక్స్‌ట్రా తీసుకుంటాం. కార్నర్ కటింగ్‌లు, షేప్‌లు, ఎల్ షేప్‌లు కొన్ని షేపులుంటాయి. ఆ షేపులకైతే గనక చార్జ్ తీసుకుంటాం. జనరల్‌గా అయితే గనక ఎలాంటి చార్జీ లేదు. మా 5 ఫీట్ బెడ్‌ని 6 ఫీట్ చేయాలనుకుంటున్నాం. ఏం చేయాలి? ప్లీజ్ సజెస్ట్. 5 ఫీట్‌ని 6 ఫీట్ చేయాలంటే గనక మీరు లోకల్‌గా మీరు కార్పెంటర్‌ని తీసుకొచ్చేసి ఆ పరుపుని 1 ఫీట్ కట్ చేసేసేయండి. మా దగ్గర జిప్ కవర్ 5 ఫీట్ జిప్ కవర్ కొనుక్కొని దాని లోపల పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మీ పరుపు వేస్ట్ కాదు. అదే పరుపుని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టానండి దీనికి సంబంధించి. వాటిలోకెళ్ళైనా చూడొచ్చు. మీకు అర్థమైపోద్ది. హాయ్ సార్ వాట్ ఈస్ జేజే ఫోమ్? అది ఎలా పనిచేస్తుంది? జేజే ఫోమ్ అంటే ఏం లేదండి. రీబాండెడ్ హెచ్ఆర్ ఫోము, సూపర్ సాఫ్ట్ ఫోములు ఉన్నాయి కదండీ! హెచ్ఆర్ అంటే యాక్షన్ ఉంటది. సూపర్ సాఫ్ట్ అంటే మెత్తగా ఉంటది. జేజే ఫోమ్ ఏందంటే యాక్షన్ ఉండి మెత్తగా ఉండిద్దనమాట. అదే తేడా. అది ఎలా పనిచేస్తుందంటే ఫోమేనండి. కెమికల్ ప్రొడక్టే. దాంట్లో పోసే ఫార్ములాని బట్టి అది యాక్షన్ ఇస్తదనమాట. సార్ మీరు కంఫర్టర్ ఇస్తున్నారు కదా! అది వాషబులా కాదా? వాషబులేనండి. కంఫర్టర్ వాషింగ్ మిషన్‌లో ఏసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సార్ పేమెంట్ ముందే పే చేయాలంటారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు కదా సార్! ట్రాకింగ్ ఎలా చేసుకోవాలి? పేమెంట్ ఆప్షన్ ముందే పే చేయాలండి. ఎందుకంటే మన డోర్ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. చిన్న వస్తువు కాదు, పెద్ద వస్తువు కాబట్టి. ట్రాకింగ్ ఎలా చేయాలంటే మీరు ఎప్పుడైతే మీరు పేమెంట్ చేశారో మీకు 24 అవర్స్ లోపల మేము ఎల్ఆర్ పెట్టేస్తామండి. ఎల్ఆర్ మీకు క్రాంతి ట్రాన్స్‌పోర్ట్ పెడతాం కాబట్టి క్రాంతి వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి మీరు నంబర్ కొట్టంగానే అది ఎక్కడుంది, ఏ ఊర్లో ఉంది అనేది మీకు వచ్చేసిద్దండి. మీకు 24 అవర్స్‌లో మేము వాట్సాప్ ద్వారా మేము మెసేజ్ పెట్టేస్తాం ఎల్ఆర్. మీకు అదొకటి. రెండోది మీరు ఎప్పుడైతే బుక్ చేశారో మేము ఎల్ఆర్ నంబర్ పెట్టంగానే మీకు ఆటోమేటిక్‌గా వాట్సాప్, మెసేజ్ 2 వచ్చేస్తాయన్నమాట. సార్ స్ప్రింగ్ బెడ్ కావాలి కానీ లిటిల్ బ్యాక్ పెయిన్ ఉంది. ఏం చేయాలి? బ్యాక్ పెయిన్ ఉంటే గనక స్ప్రింగ్ బెడ్ యూజ్ చేయొద్దండి. ఎందుకంటే స్ప్రింగ్ బెడ్ వల్ల బ్యాక్ పెయిన్ పెరిగిద్ది. ఎందుకంటే అది స్ప్రింగ్స్ అంటేనే యాక్షన్ ఉంటది. మనకు నడుము నొప్పి వచ్చేటప్పుడు కొద్దిగా కదిలినా కూడా నరకం కనపడిద్ది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి. అందుకని స్ప్రింగ్ బెడ్ యూజ్ చేయకపోవటమే మంచిది. సార్ మేము మీ దగ్గర ఐరన్ కాటన్ 3 ఇన్ 1 లాటెక్స్ పర్చేస్ చేశాము. నేను అస్సలు ఊహించలేదు. నేను అనుకున్న దానికన్నా కూడా చాలా బాగుంది సార్. మీకు మీ స్టాఫ్‌కి చాలా థాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. నమస్తే అండి. సార్ మా బెడ్‌లో ఏమేం పెట్టి ప్యాక్ చేశారో వీడియో ఏమైనా మాకు సెండ్ చేస్తారా? పంపిస్తామండి. మీకు కంపల్సరీగా అలా కావాలంటే గనక మేము ప్యాక్ చేసిన వీడియో కూడా పెడతాం. అయినా మీకు జిప్ కవర్ ఉంటది కాబట్టి లోపల ఏముందనేది వచ్చినాకనే మీరు చూడొచ్చు. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3 in 1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 inches లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 inch లాటెక్స్
90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 ఇంచ్ లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.